నా పేరు కొమ్మిడి బాలరెడ్డి. మాది సిద్దిపేట డిస్టిక్, కోహెడ మండల్, తిగలకుంటపల్లి విలేజ్. నేను గత 10 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్తో విపరీతమైన నొప్పితోని అవస్థపడ్డాను. మధ్యలో చిన్న చిన్న హాస్పిటల్ చూపించుకుంటూ ట్యాబ్లెట్లు వాడుతూ మేము అది చేశాము. కానీ ఈ మధ్యలో ఒక 2 months బ్యాక్ విపరీతమైన నొప్పితోని మా దగ్గరలోని కరీంనగర్ డిస్టిక్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నాకు MRI స్కాన్ తీసి డాక్టర్ గారు L4, L5 డిస్క్ ప్రాబ్లం చాలా ఉంది, దానికి తొందరగా మీరు సర్జరీ చేసుకోవాలి అని చెప్పడంతో నేను హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్లో వేరే హాస్పిటల్ చాలా తిరిగాను. లాస్ట్కి యశోద హాస్పిటల్లో డాక్టర్ భవానీ ప్రసాద్ సార్ దగ్గర చూపించుకొని మా సర్జరీ చేయించుకున్నాను. చాలా సంతోషంగా ఇప్పుడు ఉంది. ఇప్పుడు నాకు ఎలాంటి నొప్పి లేదు, ఏ బాధ లేదు. హాస్పిటల్లో అన్నీ బాగానే ఉన్నాయి. నీట్నెస్ కానీ, మమ్మల్ని చూసుకోవడం కానీ, ప్రతి ఒక్కటి డాక్టర్ల విషయంలో కానీ, అందరి విషయంలో కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇబ్బంది ఏం లేదు. డాక్టర్ కూడా మాకు చాలా స్పందించిండు, మస్తు సపోర్ట్ చేసిండు డాక్టర్ కూడా చాలా విధంగా నాకు సహాయపడ్డాడు. సర్జరీ కూడా చాలా బాగా చేసిండు. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను లేవలేకపోయినా, నిలవలేకపోయినా, కూర్చోలేకపోయినా, చాలా అవస్థ. ఇప్పుడు మాత్రం నాకు చాలా ఫ్రీగా ఉంది. నేను ఇప్పుడు ఓకే. ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ అయ్యి August 3rd రోజు సర్జరీ అయింది. ఒక 6 days ఇక్కడ ఉంచుకున్నారు. తర్వాత 12 daysకు కుట్లు అనేవి తీసేశారు. మళ్ళీ 1 monthకి ఇప్పుడు మళ్ళీ రివ్యూకి వచ్చాను. మళ్ళీ సారు 2 monthsకి మళ్ళీ రమ్మని చెప్పాడు. ఓకే, ఏం ప్రాబ్లం ఇప్పుడు లేదు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మట్టుకైతే నాకు ఏ నొప్పి లేదు. ఆ నొప్పి ఉన్నప్పుడైతే ఘోరమైన అవస్థ. నేను అంతకుముందు నాకు నొప్పి ఉన్నప్పుడు సర్జరీ చేసుకోకముందుకు విపరీతమైన నొప్పి. అంటే మన పనులు మనం చేసుకుందామన్నా, బైక్ డ్రైవింగ్ చేద్దామన్నా, కార్ డ్రైవింగ్ చేద్దామన్నా, నేను చేసేది వ్యవసాయం, ఎంత చేసినా కూడా, ఎంత చిన్న పనులు చేసినా కూడా విపరీతమైన నొప్పితోని చాలా అవస్థపడ్డాను. అన్నీ కూలీలు పెట్టి చేయించుకుంటూ అది చేసుకుంటూ ఇప్పుడు నా చిన్న పనులు నా మటుకు నేను చేసుకుంటున్నాను. 2-3 months తర్వాత నా పని చిన్న మళ్ళీ స్టార్ట్ చేసుకోమని చెప్పింది సారు. కొంచెం బరువులు ఎత్తకుండా, బాగా కొంచెం హార్డ్ వర్క్ చేయకుండా, డ్రైవింగ్ బాగా లాంగ్ టూర్ మేము తీసుకోకుండా, జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం నెమ్మదిగా మన పనులు మనం చేసుకోమని సార్ నాకు చెప్పడం జరిగింది. ఇప్పటికీ నో ప్రాబ్లం, సంతోషంగా ఉంది నాకైతే.